నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. అర్జెంటీనాకు మెస్సీ, పోర్చుగల్ కి రొనాల్డో, ఫ్రాన్స్ కు ఎంబాపే, బ్రెజిల్ కి నెయ్మర్. ఈ స్టార్ ప్లేయర్ల వల్లే ఆ టీమ్స్ కి స్టార్ స్టేటస్. అయితే జర్మనీ పరిస్థితి డిఫరెంట్. టీం అంతా కష్టపడితేనే ఫుట్బాల్ ప్రపంచ కప్ మ్యాచ్ల్లో సత్తా చాటింది. 4 సార్లు ఫిఫా వరల్డ్ కప్ ని దక్కించుకుంది. ఈసారి టైటిల్ ఫేవరెట్స్ లో జర్మనీ కూడా ఒకటి అని అంతా భావించారు. అయితే బలమైన జర్మనీ టీం ని రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వే చిత్తుగా ఓడించింది. 4 సార్లు ఛాంపియన్ గా నిలిచిన జర్మనీ ఈ ఫిఫా వరల్డ్ కప్ లో ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ లో జర్మనీ ఆట ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ విక్టరీతో ఈసారి ఫిఫా వరల్డ్ కప్ లో తన జర్నీని స్టార్ట్ చేసింది జర్మనీ. ఫస్ట్ మ్యాచ్ లోనే కురసావ్ టీంపై అద్దుర్స్ అనిపించేలా ఆడింది. 7-1 గోల్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత జర్మనీ 2-1 గోల్స్ తేడాతో ఐవరీ కోస్ట్ పై కాస్త కష్టంగానే గెలిచింది. తన చివరి లీగ్ మ్యాచ్ లో మాత్రం ఓటమి తప్పలేదు. ఈక్వెడార్ చేతిలో 2-1తో జర్మనీ ఓడిపోయింది. లీగ్ స్టేజ్ లో చేసిన పొరపాట్ల నుంచి జర్మనీ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. నాకౌట్ స్టేజ్ లో పరాగ్వేతో జరిగిన మ్యాచే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. పరాగ్వేతో జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆడాల్సిన ఆట తీరు జర్మనీ ప్లేయర్లలో అస్సలు కనిపించలేదు. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వే చేతిలో జర్మనీ తన చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. మొత్తం 90 నిమిషాలతో పాటు అదనపు సమయంలో ఈ మ్యాచ్ 1-1తో డ్రా అయింది. దీంతో నాకౌట్ లో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ కి మ్యాచ్ వెళ్ళింది. అక్కడ పరాగ్వే ప్లేయర్స్ తో జర్మనీకి తీవ్ర పోటీ తప్పలేదు. తొలి 5 ప్రయత్నాల్లో 2 టీమ్స్ 3 గోల్స్ కొట్టి సమానంగానే నిలిచాయి. ఆ తర్వాత సడన్ డెత్ లో ముందు జర్మనీకి అవకాశం వచ్చింది. కానీ స్టార్ ప్లేయర్లు లియోన్, వాల్టమర్ ఆంటోన్, నాథనిల్ బ్రౌన్, మేలిక్ థై కిక్ కొట్టేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. కెప్టెన్ కిమిచ్ అడిగినా సరే వాళ్ళు కిక్ కొట్టలేదు. ఇది చర్చకు దారితీసింది. జర్మనీ టీం తరపున 72 మ్యాచ్లు ఆడిన లియోన్ ను 2 సార్లు అడిగినా సరే కిక్ కొట్టేందుకు ముందుకు రాలేదు. చివరికి జొనాథన్ సడన్ డెత్ లో పెనాల్టీ కిక్ కొట్టాడు. జొనాథన్ కెరీర్ లోనే ఇది మొదటి పెనాల్టీ కిక్. అయితే అది ఫెయిల్ అయింది. మరోవైపు సడన్ డెత్ లో పరాగ్వే తరపున ప్లేయర్ జోస్ కానలే గోల్ చేసి తన టీం ని రౌండ్ ఆఫ్ 16 కి చేర్చాడు. జొనాథన్ హెడర్ కొట్టిన కిక్ ని గోల్ గా ఇవ్వకపోవడంతో జర్మనీ ప్లేయర్లు రిఫరీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా రిఫరీ వల్లే మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కి వెళ్లిందని కామెంట్స్ చేశారు. కానీ మ్యాచ్ ని గెలిపించేందుకు అవకాశం ఉన్న పెనాల్టీ షూటౌట్ లో కిక్ కొట్టేందుకు జర్మనీ స్టార్ ప్లేయర్లు 4 ముందుకు రాకపోవటం హాట్ టాపిక్ గా మారింది. రిఫరీపై ఆటగాళ్లు అసంతృప్తితో ఉండటమో లేదా ప్రెజర్ టైంలో గోల్ కొట్టేంత కాన్ఫిడెన్స్ లేకపోవటమే దీనికి కారణమై ఉండొచ్చంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గెలిచే అవకాశం ఉన్నప్పుడు పెనాల్టీ కిక్ ను వదులుకోవటం కరెక్ట్ కాదని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు జర్మనీ అంటే అర్జెంటీనా, ఫ్రాన్స్, పోర్చుగల్ లాంటి టాప్ టీంలు భయపడేవి. ఇప్పుడు చేతిలో ఉన్న మ్యాచ్ ను వదులుకొని పరాగ్వే చేతిలో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టిన జర్మనీ విమర్శల పాలైంది. 2002 ప్రపంచ కప్ నాకౌట్ లో జర్మనీ చేతిలో ఎదురైన ఓటమికి పరాగ్వే 24 ఏండ్ల తర్వాత ఈ మ్యాచ్ తో ప్రతీకారం తీర్చుకుంది. 2014 ప్రపంచ కప్ ఫైనల్లో లియోనెల్ మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనాను ఓడించి టైటిల్ గెలిచిన జర్మనీ ఆ తర్వాత 2018, 2022 ప్రపంచ కప్లలో గ్రూప్ స్టేజ్ దాటకుండానే వెనుదిరిగింది. ఈసారైనా కప్పు కొట్టాలనే కసితో వచ్చిన ఆ టీంకి మళ్లీ నిరాశ మిగిలింది.